హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఉప్మా చేస్తున్నాను. ఇది బాండిల్ పెట్టి ఆయిల్ వేసాను, శనక్కాయ పప్పు వేసాను, పోపు దినుసులు వేసాను, కొంచెం కరివేపాకు, పలుకులు, ఉల్లిపాయ వేసాను, తర్వాత పచ్చిమిర్చి చీలికలు 2. మా పిల్లలకి ఉప్మా అంటే సరిపోదండి అసలు. నాకైతే ఇష్టం. అప్పుడప్పుడు నేను ఒక్కొక్కదాన్ని చేసుకుంటాను. అందుకే ఒక గ్లాస్ వైన్ చేసుకుంటున్నా చిన్న బాండిల్లో. తర్వాత చిన్న టమాటో చూడండి మొత్తం వేగాయి. ఇప్పుడు నేను ఉప్మా రవ్వ వేస్తున్నా, సగం గ్లాసు. మనం ఇలా చేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు బాగా గోల్డెన్ కలర్లోకి రావాలి. ఉప్మా రవ్వ వేయించాలి. చూడండి బాగా వేగింది ఎర్రగా. ఇప్పుడు సగం గ్లాసు ఉప్మా రవ్వకి గ్లాసున్నర వాటర్ కాయించి వేస్తున్నా. అయిపోయిందండి ఉప్మా. సింపుల్ ప్రాసెస్, బ్యాచిలర్స్కి ఈజీగా ఉంటుంది. నేను పొళ్ళు చూడు, ఇదేమో కొబ్బరి పొడి, ఇదేమో తెల్లగడ్డ పొడి, ఇదేమో ఫ్రాన్స్ పొడి, 3తో ఎంజాయ్ చేస్తున్నానండి. మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. నచ్చిందా మీకు? ఇలా ఉప్మా చేయడం ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఎలా చేసుకోండి. బుడ్డపప్పులు, జీడిపప్పు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.